వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం చీలిమల్లి మండలం జగదాంబ తిరునాళ్ల సందర్భంగా సేవ చేసిన వ్యక్తులకు ఎమ్మెల్యే బాలరాజు సన్మానం చేశారు. శ్రీ జగదాంబ అమ్మవారి ఆశీస్సులు సేవ చేసిన వ్యక్తులపై గ్రామ మండల నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చిర్రి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు గడ్డమడుగు రవికుమార్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. జగదాంబ తిరునాళ్ళని ఎంత విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రజానీకానికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రోజు జరిగేటువంటి కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మీరు ఆహ్వానిస్తే విజయవంతం చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దీనికన్నా ఇంకా బాగా మనం నిర్వహించేందుకు మీ అందరి సహాయ సహకారాలు అవసరం. నేను మళ్ళీ రేపు ఎల్లుండి ఉండట్లేదు కనుక ఇదే మనందరం కలుసుకోవడానికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనందరం కూడా ఇదే చోట మళ్ళీ కలుద్దాం. ఆర్కెస్ట్రా వారికి, పాట తీగ సింగర్స్కి అందరికీ, గ్రామస్తులకి, గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ ఈ 4 రోజుల నుంచి సహకరించిన అన్ని గ్రామాల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ చాలా బాగా జరిగింది కార్యక్రమం అంతా కూడా. ఈరోజు మరి హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ ఆర్కెస్ట్రా టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుకుంటూ కార్యక్రమం చాలా సక్సెస్ చేస్తారు. ఇప్పుడు మీకు కావాల్సిన పాటలన్నీ కూడా పాడతారు. మరి ఎమ్మెల్యే గారికి ప్రోగ్రాం ఉంది, వాళ్ళ కమిటీ వారికి సన్మానం చేయాలని రావడం జరిగింది కాబట్టి పేరు పేరున ఇప్పుడు సన్మానం ఈ నలుగురికే కాదు, స్క్రీన్ వెనకాలండి అందరూ సహకరించిన కమిటీ వారందరికీ, గ్రామ ప్రజలు. ఏలూరు జిల్లా బుఠాయిగూడ మండలంలో సబ్ డిఎఫ్ వెంకట సుబ్బయ్య మడకం రాజేష్ అనే వ్యక్తిని భౌతికంగా దాడి చేసిన ఘటన తెలుసుకుని జంగారెడ్డిగూడెంలో చికిత్స పొందుతున్న రాజేష్ను ఎమ్మెల్యే బాలరాజు పరామర్శించారు. బుట్టాయిగూడెం జనసేన మండల ప్రెసిడెంట్ బుచ్చిరాజు బాధితుడిని దాడి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంక్వైరీ చేసి తప్పు ఎవరిదైనా క్షమించేది లేదని, దానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనే వ్యక్తిని నిన్న సాయంత్రం సబ్ డిఎఫ్ అయినటువంటి వెంకట సుబ్బయ్య గారు అతని మీద చేయి చేసుకోవడం, అలాగే అతన్ని కాళ్ళు చేతులు కట్టేసి కొట్టారనేటువంటిది బాధితులు చెప్తున్నారు. వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఏం జరిగిందనేది ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో కనుక ఏమాత్రం తప్పున్నా సరే తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరూ కూడా లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకుంటే మాత్రం సహించేది లేదు, ఎందుకంటే దానికి చట్టాలు ఉన్నాయి. ఒకవేళ ఆ కుర్రోడు కనుక తప్పు చేసి ఉంటే తప్పుకు తగ్గట్టుగా అక్కడ ఏ సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ ప్రకారంగా శిక్షించాలి. అలా కాకుండా వ్యక్తిగత కారణాలు తీసుకొని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి అతన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి.
నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో బార్ అసోసియేషన్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాది ఆత్మకూరు చెన్నయ్య మాట్లాడుతూ నా క్లయింట్ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే నాపై బెదిరింపులకు పాల్పడిన కొడవలూరు ఎస్ఐ కోటిరెడ్డిపై జిల్లా ఎస్పీ విచారణ జరిపి ఎస్ఐ కోటిరెడ్డిపై కఠిన చర్యలు తీసుకుని అడ్వకేట్లపై దౌర్జన్యాలు జరగకుండా చూడాలని కోరారు. న్యాయ వ్యవస్థలో అడ్వకేట్గా విధులు నిర్వహిస్తున్న అడ్వకేట్లకే పోలీస్ స్టేషన్లో బెదిరింపులు జరుగుతుంటే సామాన్య ప్రజల పట్ల పోలీసుల తీరు ఏ విధంగా ఉంటుందో తెలుస్తుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సలీం బాషా, వీరేంద్ర, సతీష్ తదితరులు పాల్గొన్నారు. వారి దగ్గర వివరాలు తీసుకునేటటువంటి రిసీవ్ చేసుకోవడంలో నా క్లయింట్ ని కొడవలూరు ఎస్ఐ అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్టు, అదేవిధంగా అతను హార్ట్ పేషెంట్ కాబట్టి అతన్ని దగ్గరకు వచ్చి మాట్లాడి అతన్ని సేవ్ చేయాల్సిందిగా ఆ ఫోన్ కాల్ సారాంశం. వెంటనే నేను కొడవలూరు పోలీస్ స్టేషన్ మా ఊరికి దగ్గర కాబట్టి వెంటనే వెళ్ళి ST1 DCRPC ప్రకారం మా క్లయింట్లు పోలీస్ స్టేషన్లో నిర్బంధించబడినా మేము వచ్చి వారి దగ్గర వివరాలు తీసుకునేటటువంటి అధికారం మాకు చట్టం కల్పించిన దానివల్ల మేము వస్తున్నామండి. మీకు తెలియకపోతే ఒకసారి చట్టాలని ఈ విధంగా చేసుకోండి. కానీ మీరు ఒక అడ్వకేట్ పట్ల ఇంత తీవ్రమైనటువంటి పదజాలంతో పెద్దగా కేకలు వేస్తూ ఎవరి దగ్గర నుంచి మీరు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఒక వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అడ్వకేట్స్ పైన మీ యొక్క ప్రతాపం చూపించబాకండి సార్. దయచేసి అడ్వకేట్లు కూడా ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఒక పార్టీలను గుర్తించండి. నా విన్నపం ఏంటంటే మీడియా మిత్రుల ద్వారా ఇతని మీద ఎటువంటి ఎస్ఐలు పోలీసు శాఖకే తీవ్రమైనటువంటి మాయను మచ్చగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి వీరిపైన ఎస్పీ గారు, డిఎస్పీ గారు తక్షణమే స్పందించి చట్టపరమైన చర్యలు అంటే తక్షణమే ఇతన్ని సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మీరు కనుక అతని మీద చర్య తీసుకోకపోతే మా యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృత రూపం దాల్చి రేపటి నుంచి ఇంకా మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి సమీపంలోని కర్ణాటక సరిహద్దులో 2 ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన బుధవారం వేకువజామున జరిగింది. ఘటనలో సుమారు 40 మంది గాయపడగా వారిలో 20 మందిని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. Pana. Halo. Alwari ಯಾಕರೋ ಈ ಕಡೆ ಬರ್ತಾ ಇಲ್ಲ ಬರ್ತಾನ ಅವನು మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో వీఆర్ఏ వారసులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు 61 పైబడి వీఆర్ఏ వారసుల సమస్యలను పరిష్కరించాలని హైదరాబాద్ గాంధీభవన్కి వెళ్తున్న తరుణంలో పోలీసులు గృహ నిర్బంధం చేసి అరెస్టు చేయడం దారుణమన్నారు. త్వరలోనే శాంతియుతంగా ప్రభుత్వానికి వినతిపత్రం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు నవీన్, తాడెం, తిరుపతి, భాస్కర్, అనిల్, అజీజ్, బియా తదితరులు పాల్గొన్నారు. వీఆర్ఏ 61 ఎబో వారసుల తరపు నుంచి గాంధీ భవన్లో రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి ఈరోజు మేము జేఏసీ తీర్మానం చేసింది. సో దాని గురించి అని వెళ్ళే క్రమంలోనే మమ్మల్ని రాత్రే హౌస్ అరెస్ట్ చేసినారు. ఇప్పుడు ఈరోజు గాంధీ భవన్కు తీసుకెళ్లే లోపే ఇక్కడ తీసుకొచ్చి పెట్టినారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ అక్రమ అరెస్టులను మేము నిరసిస్తున్నాము. సో అందుకని చెప్పేసి మళ్ళీ మేము రేపు ఏదైనా కార్యాచరణ ఉంటే మేము ముందుగా వీళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చి మేము వెళ్తామని చెప్పేసి మేము చెప్తున్నాం.
టీఆర్ఏ 61 ఎబో వారసుల తరపు నుంచి గాంధీ భవన్లో రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి ఈరోజు మేము జేఏసీ తీర్మానం చేసాం. కాకినాడ జిల్లా జగ్గంపేటలో స్థానిక బాలాజీనగర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో వైసీపీ నేత తోట నరసింహం జెండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం జగ్గంపేట టౌన్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ను చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. సార్ కొద్దిగా ఇలా పక్కన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం ఉదయం కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. 6 నెలల తర్వాత అసెంబ్లీకి వచ్చిన తమ అధినేతకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనకు అసెంబ్లీ గేట్ వద్ద స్వాగతం పలికారు. పార్టీ ఎమ్మెల్యేలు వెంటరాగా కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశమై సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలకు మాజీ సీఎం కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లాలో వైఎస్సార్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపు మేరకు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యంగా యువత ఈ వేడుకల్లో ప్రత్యేకంగా పాల్గొని తమ సమస్యలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు విద్యార్థుల భవిష్యత్తు గురించి చర్చించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్లీజ్ వచ్చిన క్రౌడ్ అంతా కూడా బ్యానర్ వెనకతలే ఉండాలి. తప్పించి ప్రజాస్వామ్య పరిపాలన చేయకుండా, ప్రజాస్వామ్యవాదులుగా మీరు ఉండకుండా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నందుకు మీరు తప్పకుండా ప్రజా కోర్టులో మీరు తప్పకుండా మీకు శిక్ష పడక తప్పదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రోజు హాజరైన ఎవరైతే ఉన్నారో విద్యార్థులు గాని నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్రైండ్నెస్ కార్యక్రమంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కలెక్టర్ బిఎం సంతోష్ హాజరయ్యారు. విద్యార్థులకు కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించి వారికి అవసరమైన కంటి అద్దాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చిన్న వయసులోనే పిల్లలకు కంటి సంబంధిత సమస్యలు రావడం పెరుగుతోందని, దీని నివారణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పిల్లలు ఎక్కువ సమయం టీవీ, ఫోన్ల ముందు గడపడం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కంటి సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. అట్లనే అఫీషియల్ అతనే అందరు బయట నిలబడి ముగింపు అందరూ పూర్వ ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ కూడా వేదిక మీద ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అట్లనే అఫీషియల్స్ ఇంకా ఎవరైనా మా దృష్టికి రానటువంటి అఫీషియల్స్
డాక్టర్ రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఈ రోజు కార్యక్రమం నిజానికి ఎన్పిసిబి ఉంది కాబట్టి ఎంగేజ్ లో ఉన్నప్పుడే అంటే 6 years to 14 years మధ్యలో ఉన్నప్పుడే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఎలాంటి హెల్త్ సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్ చేసి దానికి పరిష్కారం చేస్తే మీకు ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది, మీరు మంచిగా చదువుకోగలుగుతారు. సో ఇన్ఫాక్ట్ నా సొంత ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను కూడా స్పెక్టాకల్స్ నేను ఫస్ట్ ఇయర్ పియూ అంటారు కర్ణాటకలో చదివినాను, ఇక్కడ ఇంటర్మీడియట్ అంటారు అంటే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ లో చదువుతున్నప్పుడు నాకు కూడా స్పెక్టాకల్స్ యూజ్ చేయలేని, అప్పుడు నాకు బోర్డు కనపడకుంటే నేనే స్వయంగా డాక్టర్ దగ్గర వెళ్ళి స్క్రీనింగ్ చేసుకుని తర్వాత స్పెక్టాకల్ తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం గవర్నమెంట్ ప్రొయాక్టివ్ గా మనమే మీ దగ్గర వస్తున్నాం. ఇప్పుడు అక్కడ మెడికల్ ఆఫీసర్ కూడా ఉన్నారు, మీరు చెప్పినారు వాళ్ళు. ఇప్పుడు మీరు అక్కడ వెళ్లకుండా మీకు ముందే తెలుస్తుంది. నేను పియూకి వెళ్ళినప్పుడు బోర్డు కనపడకుండా కరెక్ట్ గా దూరం ఉన్నది ఉంటే అప్పుడు టెస్ట్ చేసుకుంటే ఒక -1.5 అని వచ్చింది అప్పుడు. సో అట్లా ఇప్పుడు గవర్నమెంట్ అనేది ప్రొయాక్టివ్ అయింది. మీరు హాస్పిటల్ కి వెళ్ళి అక్కడ డబ్బులు చెల్లించి తీసుకోవాల్సిన పని ఇప్పుడు గవర్నమెంట్ ఆర్బిఎస్కే ద్వారా మీ ముందుకే వచ్చి మీకే ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ మనమే వస్తున్నాము, గవర్నమెంటే వస్తుంది. గవర్నమెంట్ వచ్చి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇది ఓన్లీ ఐ ప్రాబ్లమే కాకుండా అనీమియా ఉన్న అనీమియా ముక్తి భారత్ కూడా ప్రోగ్రామ్ ఆఫీసర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అమలాపురంలో భారీగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హైస్కూల్ సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించగా ప్రభుత్వం అమలు చేయని హామీలపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ప్రస్తుత అధికార పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చినా వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. ముఖ్యంగా అమ్మఒడి, సూపర్ 6 వంటి పథకాలను అమలు చేయలేకపోయినందుకు నిరసన వ్యక్తం చేశారు. అయిపోయినాయి, దాదాపు 9 నెలలు కావస్తా ఉంది. ఈ ఏళ్ళ విద్యార్థులకి లేదా యువతకు నువ్వు చెప్పే మాట ఏంటంటే బాబు షూరిటీ పక్కాగా ఉంది, కానీ యువతకి విద్యార్థులకి మాత్రం బాధలు గ్యారంటీ అనే విధంగా నీ పరిపాలన సాగుతా ఉంది చంద్రబాబు, గుర్తుపెట్టుకో. ఇవాళ దాదాపు 4,600 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ఇవాళ విద్యార్థులందరినీ కూడా మళ్ళీ పొలం బాట పట్టిస్తావా? సిగ్గుండాలి చంద్రబాబు నీకు. అదే నీ కొడుకునో నీ మనవడిని అయితే నువ్వు ఇలాగే చేస్తావా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నీ మనవడేమో పెద్ద పెద్ద స్కూల్లో చదవాలా, నీకు ఓటేసిన విద్యార్థులు కానీ యువత కానేమో రోడ్డును పడి తిరగాల. ఇది ఎక్కడ దారుణం అయ్యా చంద్రబాబు? గతంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న మధ్యతరగతి పేద కింద స్థాయి విద్యార్థులందరూ కూడా చదవాలి, వాళ్ళు చదివి రాష్ట్రానికి లేదా దేశంలో ఉన్న నెంబర్ 1 స్థానాల్లో ఇంజనీర్లు గానో లేదా డాక్టర్లు గానో వెళ్ళగాలని చెప్పి ఆనాడు మా మహానేత కళల కంటే ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చి వాళ్ళందరినీ మళ్ళీ రోడ్డుని పడమని చెప్పి అంటావా? నీకు అసలు ఇది కరెక్టేనా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము అందరం కూడా అడుగుతా ఉన్నాం. అన్నాడు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి ఎస్సీలో కానీ బీసీలో కానీ చదవని విద్యార్థులు అప్పటి వరకు తక్కువ శాతం ఉంటే మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ఉత్తీర్ణమైన స్థానంలోకి వచ్చి ఇవాళ మీరు చూస్తున్నట్టయితే చాలా మంది డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ లేదా ఇతర రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాడు మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ లో చదువుకున్న వాళ్ళే. కానీ ఇవాళ 2014 నుంచి 19 వరకు నువ్వు రాష్ట్ర ప్రజలను మోసం చేసావు. కానీ తెలుసుకున్నారు కదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకొస్తే ఆయన మీరు ఎంత చదువుతారో చదవండి, అంతే నేను ఖర్చు పెట్టుకుంటాను, మీ ఇంట్లో పెద్ద కొడుకే నేను నిలబడతానని చెప్పి ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి అమలు చేస్తే ఇవాళ నువ్వు మళ్ళీ మోసం చేసి అధికారంలోకి వచ్చి. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో అక్రమంగా తరలిస్తున్న 12 లక్షల విలువైన కర్ణాటక మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు పట్టుకు ధ్వంసం చేశారు. ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఈ దాడులు నిర్వహించారు. కోసిగి, కౌతాలం పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో నమోదైన 85 కేసుల్లో సుమారు 2,442 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పట్టుబడిన మద్యం మొత్తాన్ని ధ్వంసం చేశారు. అక్రమ మద్యం రవాణా నియంత్రణకు ఎక్సైజ్ విభాగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్కు అక్రమ మద్యం తరలింపును పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఏ భార్గవరెడ్డి, ఎస్ఐలు చంద్రమోహన్, కార్తిక్ సాగర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దీని విలువ
ఈ 3 స్టేషన్లకు సంబంధించిన నిషేధిత మద్యాన్ని ఇక్కడ నాశనం చేయడం జరిగింది. ఇవి ఎన్ని ఉన్నాయంటే మొత్తం 3 స్టేషన్లకు కలిపి 105 కేసులు. 105 కేసులు అంటే 2442 లీటర్ల మద్యం ఇది. దీని విలువ సుమారు 12 లక్షల పైచిలుకుంది. 12,27,000 రూపాయలు విలువ చేసే మద్యాన్ని ఈరోజు ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది. 100% టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి, కొన్ని మామూలు పెట్ బాటిల్స్ ఉన్నాయి, ఆంధ్ర బాటిల్స్. అవి వాటిని కూడా మూతలు కూడా తీసి కింద ఒలుకుపోయడం జరిగింది. ఎందుకంటే ఈ కర్ణాటక మద్యము వల్ల మన ఈ ప్రాంతంలో కర్ణాటక మద్యం ఎక్కువగా దొరికింది, గతంలో దొరికింది, ప్రస్తుతం కూడా కర్ణాటక మద్యం ఎక్కువగా ఉంది చుట్టుపక్కల. అందుకని దానికి సంబంధించి విస్తృతంగా దాడులు నిర్వహించి ఇంత భారీ ఎత్తున మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. ఆ మద్యాన్ని రాజశ్రీ